మన పొరుగున ఉన్న నేపాల్ దేశం రణరంగంగా మారుతోంది. అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం అదుపు తప్పింది. సోషల్ మీడియా పైన నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా కాఠ్మండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ రాజధాని కాఠ్మండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధం పైన నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం కాఠ్మండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరన్, ఘోరాహి వంటి ప్రధాన నగరాల్లోకి కూడా విస్తరించింది. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ స్వస్థలం దమాక్కు ఈ నిరసనలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా యాప్లపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. ప్రభుత్వ నిర్ణయంతో యువత వెనక్కు తగ్గుతుందని భావించినప్పటికీ మంగళవారం కూడా అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అసలేం జరిగిందనేది ఒకసారి పరిశీలిస్తే, నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు ప్రధాన కారణం సోషల్ మీడియా పైన ప్రభుత్వం నిషేధం విధించడం. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సుమారు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థలు తమ కంపెనీలను దేశంలో నమోదు చేసుకోలేదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేవని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం యువతలో, ముఖ్యంగా జెన్జీ అని పిలిచే యువతరంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వారు సోషల్ మీడియా నిషేధాన్ని తమ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించటమే అని భావించారు. అలాగే అవినీతి, స్వార్థపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా కూడా గళమెత్తారు. దీంతో ఒక్కసారిగా నిరసనలు మొదలయ్యాయి. అటు నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడానికి ప్రధానంగా 2 కారణాలను చెప్తోంది. అందులో మొదటిది, దేశంలో ప్రజలు వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ల సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే నేపాల్లో ఒక ప్రతినిధిని నియమించాలి. ఈ నిబంధనలను ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన సంస్థలు పట్టించుకోలేదని ప్రభుత్వం గతంలోనే ఆరోపించింది. పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించడానికి ఈ చర్య తప్పనిసరి అని ప్రభుత్వం వాదించింది. కానీ ఇది నేపాల్లో మరోలా వ్యాప్తి చెందింది. సమాజంలో అవినీతి, స్వార్థపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తే వారిని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని
యువత, పౌర హక్కుల సంస్థలు ఆరోపించడం మొదలుపెట్టాయి. అయితే నేపాల్లో ప్రధాన సోషల్ మీడియా సంస్థలు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా సంస్థలు నేపాల్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నియమాలను అనుమానాస్పదంగా చూస్తున్నాయి. ఇవి కేవలం నమోదుకు సంబంధించిన నియమాలు మాత్రమే కాక ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణిచివేయడానికి ఉద్దేశించిన చర్యలుగా భావిస్తున్నాయి. ఇక రెండోది, కొత్త చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో ఒక స్థానిక ప్రతినిధిని నియమించాలి. ప్రభుత్వ వినతి పైన అనుచిత కంటెంట్ ను తొలగించాలి. ఈ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి ఉపయోగపడొచ్చని ఈ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు భయపడుతున్నాయి. అలాగే గూగుల్, మెటా, ఎక్స్ వంటి పెద్ద అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పనిచేస్తున్నాయి. కానీ ప్రతి దేశంలో ఒక స్థానిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించాలంటే మాత్రం అది ఆ సంస్థకు ఆర్థికంగా, నిర్వహణ పరంగా పెద్ద భారమే. కాబట్టి ఆ సంస్థలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కానీ పొరుగున ఉన్న చైనా మాత్రం తన టిక్ టాక్ కు సంబంధించిన ప్రభుత్వం వద్ద అనుమతి, అలాగే ప్రతినిధిని కూడా నియమించింది. దీంతో టిక్ టాక్ ను ఆ దేశం బ్యాన్ చేయలేదు. नेपाल में जो अभी कंडीशन है ना, उसके हिसाब से हमें ये केपीओली हमारा ये देश को ये छोड़ के जाना चाहिए। ऐसे हमारे देश को बहुत सारा स्टूडेंट लोग मर गया है, इसलिए हमें ये केपी को हमारे देश से निकालना चाहिए। और हम जैसा स्टूडेंट को ना ये हमारा देश के लिए आवाज उठाना चाहिए हमको। నేపాల్లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకున్న సోషల్ మీడియా నిషేధం అయినప్పటికీ ప్రజల ఆగ్రహానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే అవినీతి, అసమర్థ పాలన. ప్రభుత్వంలో పాతుకుపోయిన అవినీతి, బంధు ప్రీతి, అసమర్థ పాలనపైన ప్రజలు, ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ ఆందోళనల్లో నెపో బేబీస్ అంటే రాజకీయ నాయకుల పిల్లలు అనే ట్రెండింగ్ కీవర్డ్ తెగ వైరల్ అవుతోంది. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే సాధారణ ప్రజలు మాత్రం కనీస అవసరాల కోసం పోరాడుతున్నారనే అసమానతను ఎత్తి చూపుతున్నారు. అలాగే నేపాల్లో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వేలాది మంది యువత విదేశాలకు వలస వెళ్తున్నారు. సోషల్ మీడియా నిషేధం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడిన యువ వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాల యజమానులు తీవ్రంగా ప్రభావితమయ్యారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వం పౌర హక్కులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా బిల్లును రూపొందించడం ద్వారా ప్రభుత్వం ప్రజల గళాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని వారు భావిస్తున్నారు. ఈ కారణాలన్నీ సోషల్ మీడియా నిషేధంతో ప్రజాగ్రహం పెరిగి దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలకు దారితీశాయి. దీంతో హోంమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నిరసనకారులను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించింది. I make one banner about to the support to GNG, and my son took that banner right in front here around 2:30. Then after I was in the different area near my home, so I called him 3 times. He didn't pick the phone. After 4 o'clock, the phone was switched off. Then I came right here, and I talked with us, all the GNG young guys. So then after, I came to the police. The police hit me here, and here. I am not so feeling happy. I'm not feeling good. So I want
right now the president dissolved this government, and I want to lead this. I will take a responsible of this movement from right now, and I will call all the GNG guys who are in the field. They are the leader. Who are in Facebook, they are not leader. We don't want to the Facebooker. So right now I want to call the president and the chief of the army staff, talk to us. Then I want that 18-20 bodies in front of the army headquarters, and I could call their family, and I will take all the responsible. In all hospital, we didn't find him. So he is finished from here. So I think the lot of people told me 30 bodies inside this building, 30 bodies. So right now, we want to go inside and we want to see. మొత్తంగా నేపాల్లో జరుగుతున్న గొడవల కారణంగా ఇప్పటికే 3 మంత్రులు రాజీనామా చేశారు. పలువురు మంత్రుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో నేపాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సోషల్ మీడియా యాప్లపైన బ్యాన్ ఎత్తివేసినా నిరసనకారులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదన్నది అర్థం కావడం లేదు. దీంతో నేపాల్ మరో బంగ్లాదేశ్గా మారే పరిస్థితి కనిపిస్తోంది.